శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 25వ సర్గ. రాక్షస యోధులు శ్రీరామునిపై దాడికి దిగుట, ఆ ప్రభువు వారిని హతమార్చుట. ఖరుడు తన ముందు భాగమున నడుచుచున్న యోధులతో కూడి ఆశ్రమమునకు చేరి శత్రు సంహార సముద్రుడై రణావేశములో ధనుర్ధారియే నిలిచి ఉన్న శ్రీరాముని గాంచెను. అతడు రాముని చూసిన పిదప విల్లంబులను చేబూని ధనుష్టంకార మనస్సుతో రథమును రామునకు ఎదురుగా పోనిమ్ము అని సారథిని ఆదేశించెను. కరుని ఆజ్ఞను అనుసరించి సూతుడు గుర్రములను అదిలించుచు మహాబాహువైన శ్రీరాముడు ఒంటరిగా ధనుష్టంకారము గావించుతో నిలిచి ఉన్న ప్రదేశమునకు రథమును నడిపెను. సమర సన్నుద్ధుడై ఉన్న కరుని కాంచి సేనగామి మొదలు రాక్షస సచివులు అందరూ బిగ్గరగా సింహనాదములు అనసుచూ అతని చుట్టూను చేరి నిలబడిరి. ఆ రాక్షసుల మధ్య రథమునందున్న కరుడు ఆకాశమున తారల మధ్య ప్రకాశించుచున్న అంగారుకుని వలె శోభిల్లుచుండెను. అంతట కరుడు యుద్ధభూమిని ఎందు సాటలేని పరాక్రమశాలి అయిన రాముని నొప్పించుటకై ఆయనపై 1000 బాణములను ప్రయోగించి అట్టహాసముతో ఆ మహానాదమనర్చెను. పిమ్మట ఆ రాక్షస యోధులు ఎల్లరనూ కోపోద్రిక్తులై శత్రుభయంకరమైన ధనువును ధరించి అజేయుడైన రామునిపై నానా విధములకు ఆయుధములను ప్రయోగించిరి. ఇంకనూ వారు ఆ యుద్ధమున రోషముతో విజృంభించి ఇనుప గుదియలు, కత్తులు, శూలములు, ఈటెలు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు మొదలగు వానిని శ్రీరామునిపై విసిరివేసిరి. మహామేఘముల వలె ఒప్పుచో మిగుల బలశాలురైన రాక్షసులు గర్జించుచో రథములపై, గుర్రములపై, కొండల వలెనున్న ఏనుగులపై అధిష్ఠించి కాకుచ్చుడురైన శ్రీరాముని చంపబూని కథన రంగమున ముందునకు ఉరికిరి. ఒక మహాపర్వతంపై మేఘములు వర్షధారలను కురిసినట్లు ఆ రాక్షస యోధులు శ్రీరామునిపై బాణములను వర్షించిరి. పిదప క్రూరులైన రాక్షసులు శ్రీరాముని చుట్టుముట్టిరి. సముద్రము నదీ ప్రవాహముల వలె శ్రీరాముడు ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధములన్నింటినీ తన నిశ్చిత శరములచే నిరోధించెను. అగ్నిజ్వాలల వలె వెలుగులను విరజిమ్ముచున్న వజ్రాయుధములు ఎంతగా ఖండించుచున్నను నిశ్చలముగా నుండి మహాపర్వతం వలె ఆ రాక్షసుల తీవ్రములైన ఆయుధములచే తన శరీరమును ఎంతగా గాయపరిచినను శ్రీరాముడు ఏమాత్రమూ వ్యధ చెందలేదు. రాక్షసుల ఆయుధముల తాకిడికి ఆ రఘురాముని అవయవములన్నీయును రక్తసిక్తములాయెను. అప్పుడు ఆ మహావీరుడు సంధ్యాకాలమున ఎర్రబారి ఉన్న మేఘములచే పరివృతుడైన సూర్యుని వలె తేజరిల్లెను. ఒంటరిగానున్న శ్రీరాముని 14,000 మంది రాక్షస యోధులు చుట్టుముట్టగా చూసి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మొదలగు వారందరూ మిగుల ఖిన్నులైరి. అంతటా శ్రీరాముడు మిక్కిలి క్రుద్ధుడై తన ధనువును మండలాకారముగా చేసి ఆ రాక్షసులపై 100,000 కొలది పదునైన బాణములను వదిలెను. యుద్ధమున శ్రీరాముడు అవలీలగా ప్రయోగించిన ఆ శరములు వారింప శక్యముగానివి, యమదండము వలె భయంకరములైనవి, లక్ష్యమును ఛేదించు వరకును సూటిగా సాగిపోయినవి. వాటి ధాటికి శత్రువులు తట్టుకొనలేకుండిరి. శ్రీరాముడు అనాయాసముగా శత్రు సైన్యములపై ప్రయోగించిన ఆ అస్త్రములు యముని కాలపాశముల వలె రాక్షసుల ప్రాణములను హరించెను. ఆ శరములు రాక్షసుల దేహములను ఛేదించి రక్తసిక్తములై అంతరిక్షమునకు చేరి అగ్నిజ్వాలల వలె విరాజిల్లెను. శ్రీరాముని యొక్క ధనుర్మండలముల నుండి అత్యుగ్రములైన లెక్కలేని బాణములు రాక్షసుల ప్రాణములను హరించుటకై బయలువెడినవి. శ్రీరాముడు యుద్ధమున తాను ప్రయోగించిన ఆ బాణములచే రాక్షసుల యొక్క 100,000 కొలది ధనుస్సులను, ధ్వజ పతాకములను, కవచములను, శిరస్సులను, ఆభరణములతో కూడిన బాహువులను ముక్కలు ముక్కలు గావించెను. ఆ రఘువరుడు శత్రు రథములను ముక్కలు గావించుచు ఆభరణములు కలిగి ఉన్న రథాశ్వములను, సారథులను, గజములను అధిరోహించిన యోధులను, అశ్వములపైనున్న సైనికులను, కాల్బలములను హతమార్చెను. శ్రీరాముని యొక్క నాళికా బాణములకును, ఇనుప శరములకును, మిగుల పదునైన కొనలు గల వికర్ణీ బాణములకును తీవ్రముగా గాయపడిన నిశాచరులు దీనముగా ఆర్తనాదములు నరిచిరి. రఘువీరుడు నిశ్చితములైన తన బాణములచే ఆ రాక్షసుల ఆయువు పట్టులను ఛేదించెను. అప్పుడు వారు విలవలాడుచో దావాగ్నికి దగ్ధమై నిస్తేజమైన వనము వలె సుఖశాంతులకు దూరమైరి. కొంతమంది మిక్కిలి బలశాలైన రాక్షస వీరులు రామునకు అభిముఖములై తమ యొక్క మహా ఆయుధములైన శూలములు, ఖడ్గములు, గండ్రగొడ్డళ్ళు మొదలగు వాటిని ఆయనపై విసిరివేసిరి. మహాబాహువైన రఘువీరుడు ఆ ఆయుధములను తన శరంపరచే అడ్డుకొని వారి కంఠములను ఖండించెను, ప్రాణములను హరించెను. ఆ రాక్షసుల కవచములు, ధనస్సులు ముక్కలు ముక్కలు కాగా తలలు తెగిపోగా వారి మొండెములు గరుక్మంతుని రెక్కల వాయువేగమున నేలకూలిన మహావృక్షముల వలె భూమిపై పడిపోయిను. చావగా మిగిలిన రాక్షసులు రాముని శరమల తాకిడికి తాళలేక విషన్న వదులలే కరుని శరణు జొచ్చుటకై ఆయన కడకు పరుగులు తీసిరి.
అంతటా దూషణుడు వారిని అందరినీ కూడగట్టుకుని ఓదార్చి యుద్ధావేశముతో యముడు ప్రళయరుద్రుని కడకు వెళ్ళినట్లు శ్రీరాముని మీదికి పరుగులెత్తెను. రణరంగం నుండి తిరిగి వచ్చిన రాక్షసులు దూషణుని అండ చూసుకొని నిర్భయులై సాహసముతో మద్ది చెట్లను, తాటి చెట్లను, పెద్ద పెద్ద బండలను ఆయుధములుగా చేసుకొని రామునితో పోరాడుటకై మిగులు వేగముగా కథన రంగమునకు కదిలిరి. మహాబలశాలైన రాక్షసులు శూలములను, ఇనప గుదీలను, ధనువులను చేబూని రణరంగమున నిలిచి శ్రీరామునిపై శరములను తదితరములైన ఆయుధములను నిరంతరముగా ప్రయోగించిరి. ఇంకనూ వారు వృక్షములను, పెద్ద పెద్ద శిలను ఆయనపై కురిపించిరి. మరలా ఆ రాక్షస యోధులకును శ్రీరామునికును మధ్య అద్భుతమైన సంకుల సమరము గగ్గురుపాటు కలిగించుచో మిక్కిలి భయంకరముగా జరిగెను. ఆ రాక్షసులు ఎంతయో క్రుద్ధులై అన్ని వైపుల నుండి శ్రీరాముని చుట్టుముట్టిరి. ఆ రాక్షసులు అన్ని దిశల యందును వ్యాపించి ఈటెలతో విజృంభించుచో శర వర్షములను కురిపించుచుండగా మహాబలశాలి అయిన శ్రీరాముడు గమనించెను. వెంటనే ఆ మహావీరుడు భీకరనాదమనొచ్చి దివ్యకాంతులను కలిగి ఉన్న గాంధర్వాశ్రమమును వారిపై ప్రయోగించెను. అప్పుడు మండలాకారముననున్న ధనస్సు నుండి వేల కొలది బాణములు బయలువెడినవి. అవి దశ దిశలను పూర్తిగా కప్పివేసినవి. శ్రీరాముడు శత్రు భయంకరములగు పదునైన బాణములను తూణీరముల నుండి తీసుకునుట గాని, సంధించుట గాని, వాటిని ప్రయోగించుట గాని ఆ రాక్షసులు గుర్తింపలేకుండిరి. అవి తమను తాకి గాయపరిచినప్పుడు మాత్రమే వాటి విషయము ఆ రాక్షసులకు తెలియచుండెను. శ్రీరాముని బాణ పరంపర సూర్యునితో సహా ఆకాశమును పూర్తిగా కప్పివేయగా అంతటను చీకట్లు అలుముకొనెను. ఆ శరములన్నీయును శ్రీరాముని ముఖము నుండియే వెలువడుచున్నవా అన్నట్లు గోచరించుచుండెను. ఏమాత్రము వ్యవధి లేకుండా వచ్చి పడుచున్న బాణముల ధాటికి వారు ఆ క్షణమన్నే ఓకుమ్మిడిగా మరణించుటయు అదే క్షణములో నేల కొరగటయు జరుగుచుండెను. లిప్త కాలములోనే ఆ కళేబరములతో రణభూమి నిండిపోవుచుండెను. ఆ రణభూమి యందు ఎచ్చట చూచినను వేల కొలది రాక్షసులు చెల్లాచెదురుగా పడి ఉండెరి. వారితో కొందరు కొన ఊపిరితో నుండిరి. కొందరి తలలు తెగిపడి ఉండెను. కొందరి శరీరములు చిన్నాభిన్నములై ఉండెను. మరి కొందరి తనువులుని చీల్చబడి ఉండెను. పెక్కుమంది చచ్చిపడి ఉండిరి. శ్రీరాముని బాణముల ధాటికి తలపాగాలు గల శిరస్సులు, భుజకీర్తులు గల బాహువులు, వివిధములకు ఆభరణముల తొడలు, మోకాళ్ళు వేరువేరుగా పడి ఉండెను. గుర్రములు, మదపటి ఏనుగులు, రథములు ముక్కలు ముక్కలై నేలపాలై ఉండెను. నానా విధములైన చామరములు, ఛత్రములు, ధ్వజములు చిన్నాభిన్నములై అచట పడి ఉండెను. విచిత్రములైన శూలములు, అడ్డకత్తులు, ఖడ్గములు, ఈటెలు, గొడ్డళ్ళు, వివిధాకారములు గల శరములు మొక్కల మొక్కలై అందటను పడి ఉండెను. పెద్ద పెద్ద బండరాళ్ళు నుగ్గు నుగ్గై ఉండెను. అప్పటి ఆ సమరభూమి మిక్కిలి భయంకరముగా కనపడుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు 25వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ వాసుదేవాయ. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 26వ సర్గ. శ్రీరాముడు దూషణుని అతని అనుయూయులైన రాక్షస యోధులను సంహరించుట. అంతటా దూషణుడు తన సైనికులు శ్రీరాముని చేతిలో హతులగుచుండుట గమనించెను. పిమ్మట పరాక్రమశాలి యుద్ధరంగమున వెన్నుచూపనట్టి 5,000 మంది రాక్షస యోధులను యుద్ధము చేయుటకే ఆదేశించెను. వారు మిగుల వేగము గలవారు, భయంకరులు, శత్రువులను లొంగలనివారు. ఆ రాక్షసుల శూలములతో అడ్డకత్తులతో ఖడ్గములతో రాముని మీదకి విజృంభించిరి. ఇంకనూ వారు అన్ని వైపుల నుండి ఆయనపై ఎడతెరిపి లేకుండా శిలను వర్షింపసాగిరి. మహావృక్షములను విసిరివేయుచుండిరి. శరములను పరంపరగా ప్రయోగించుచుండిరి. సంకుల సమరమున కుశలుడైన శ్రీరాముడు ప్రాణాంతకములైన శిలల వర్షములను, ఎడము లేకుండా వచ్చిపడుచున్న వృక్షములను తన తీవ్ర బాణములచే వమ్ముగావించెను. ఎంతటి వర్షములకైనను చెలింపని వృషభం వలె శ్రీరాముడు రాక్షసుల శర వర్షమును నిగ్రహించుచో ఏమాత్రము తొడకక వారిని వధించుటకై క్రుద్ధుడే చెలరేగెను. అట్లు క్రోధమును వహించిన ఆ వీరుడు సింహం వలె పరాక్రమించుచో అగ్ని వలె తేజస్సులను విరజిమ్ముచో కరుని సేనాధిపతి అయిన దూషణుని పైనను సైన్యము మీదను అంతటను శర పరంపరను ప్రయోగించెను. అంతట శత్రువులను భంగపరచుడు వాడును కరుని సేనానాయకుడునైన దూషణుడు మిక్కిలి క్రుద్ధుడై పిడుగుల వంటి శరములను ఆ రాఘవునిపై వేసెను. సమరవీరుడైన శ్రీరాముడు మిగులు ఆగ్రహించిన వాడే దూషణుని యొక్క మహాధనస్సును తన ఖడ్గముతో ముక్కలు గావించెను. మరియు 4 బాణములతో వాని రథాశ్రములు 4 హతమనొచ్చెను. శ్రీరాముడు ఆ విధముగా తన పదునైన బాణములచే ఆ రథాశ్రములను కూల్చివేసిన పిమ్మట ఒక అర్ధచంద్రాకార బాణముతో రథసారథి శిరస్సును ఖండించెను. అనంతరము 3 బాణములచే దూషణుని వక్షస్థలముపై దెబ్బతీసెను. ఆ దూషణుని ధనస్సు భంగము కాగా, రథము శిథిలము కాగా, అశ్వములు హతమై కాగా,
సారథి నేలకూలగా అతడు ఎంతయో విజృంభించి పర్వత శిఖరము వంటి ఒక ఇనప గుదియను చేతబట్టెను. ఆ పరిఘము చుచుటి వారికి గగ్గురుపాటు కలిగించినదై ఉండెను. అది బంగారు రేకులతో చుట్టబడినది. దేవతల సైన్యమును కూడా మర్దించినది. అన్ని వైపుల వాడి అయిన ఇనుప ముళ్లతో ఉప్పుచున్నది. శత్రువుల కొవ్వుతో తడిసినది. వజ్రము వలె వజ్రాయుధమును వలె కఠినమైనది. శత్రువుల పురద్వారములను ఛేదించినది. మహాసర్పము వలె శత్రువులకు భయమును గొల్పినది. అట్టి ఇనుప కట్ల గుదియను తీసుకొని మీలో క్రూరుడైన దూషణుడు రణరంగమున రాముని మీదికి ఉరికెను. ఆ విధముగా తన మీదికి దూసుకుని వచ్చుచున్న దూషణుని యొక్క శౌర్య పరాక్రమ సూచకములైన ఆభరణముల గల 2 భుజములను శ్రీరాముడు 2 బాణములచే ఖండించెను. అంతటా దూషణుని 2 హస్తములు తెగిపోగా అపరిమిత ప్రమాణములోనున్న ఇనుప కట్ల గుదియ రణరంగమున ఇంద్రధ్వజము వలె అతని చేతుల నుండి జారి పడిపోయెను. 2 భుజములను ముక్కలు కాగా ధీరుడైన దూషణుడు దంతములు విరిగిన మదపటి ఏనుగు వలె నేలకొరిగెను. ఆ విధముగా రణరంగమున రఘువీరుని చేతిలో నిహితుడై నేలపాలైన దూషణుని చూసి సమస్త ప్రాణకోటిను బాగు అనుచో శ్రీరామునకు జయజయలు పలికిరి. శ్రీరాముడు దూషణుని హతమార్చినందులకు మిగుల బలశాలురైన మహాకపాలుడు, స్థూలాక్షుడు, ప్రమాది అను 3 సేనానాయకులు ఎంతయో క్రుద్ధులై తమకును చావు దగ్గర పడుతో ఆ రఘువీరుని మీదికి ఓకుమ్ముడిగా విజృంభించరి. మహాకపాలుడు ఒక మహాశూలమును, స్థూలాక్షుడు అను రాక్షసుడు అడ్డకత్తిని, ప్రమాది అను వాడు గండ్రగొడ్డలిని చేతపట్టి ఉండిరి. అట్లు మీదికి వచ్చి పడుచున్న రాక్షస యోధులను చూసి శ్రీరాముడు ఇంటికి వచ్చిన అతిథులను వలె వారిని మనదొలి ఉన్న వాడి అయిన తన బాణములచే సత్కరించెను. ఆ రఘువరుడు తీవ్రమైన శరములచే మహాకపాలుని శిరస్సును ఛేదించెను. పెక్కు బాణములచే ప్రమాధిని నుగ్గు గావించెను. స్థూలాక్షుని యొక్క ముఖమున తీక్షణములైన బాణములను నాటెను. అంతటా ఆ రాక్షస యోధుడు ఒక మహావృక్షము వలె నేలకొరిగెను. పిమ్మట శ్రీరాముడు కోపావేశముతో క్షణమాత్రమున 5,000 శరములను ప్రయోగించి దూషణుని అనుయూయులైన 5,000 మంది యోధులను మృత్యుముఖమున చేర్చెను. దూషణుడును అతని అనుచరులందరూ శ్రీరాముని చేతిలో హతులైనట్లెరిగి కరుడు క్రుద్ధుడై మహాబలశాలురగు తన సేనాపతులను ఇట్లు ఆదేశించెను. మన దూషణుడు మహాసేనతో కూడి మానవ మాత్రుడైన రామునితో యుద్ధమనర్చి తన అనుయూయులందరితో సమరరంగమున మడిసెను. కనుక ఓ రాక్షస యోధులారా, మీరందరూ వివిధములకు ఆకారములు గల శస్త్రములతో అతనిని చంపివేయుడు. ఇట్లు పలికిన పిమ్మట కరుడు క్రోధావేశముతో రాముని మీదికి పరుగు తీసెను. అంతటా సేనగామి, పృథుగ్రీవుడు, యజ్ఞశత్రువు, విహంగముడు, దుర్జయుడు, కరవీరాక్షుడు, పరుషుడు, కాలకార్ముఖుడు, మేఘమాలి, మహామాలి, సర్పాస్యుడు, రుధిరాసేనుడు అను మహావీరులైన 12 మంది సేనానాయకులు తమ సైనికులతో కూడి రాముని మీదికి విజృంభించి ఆయనపై బాణ పరంపరను ప్రయోగించిరి. అప్పుడు పరాక్రమశాలైన రఘువీరుడు వజ్రమణులతో బంగారముతో నిర్మితములై అగ్నితుల్యములైన బాణములచే ఆ మహాసైన్యముపై దెబ్బతీసెను. బంగారు పిడులు కలవి వాడి అయినవి ఒక శరములు అగ్నిజ్వాలను చిమ్ముచో వజ్రాయుధములు మహావృక్షములను వలె ఆ రాక్షసులను అందరినీ నిర్మూలించెను. పిదప శ్రీరాముడు 100 మంది రాక్షసులు ఎదురైనప్పుడు కన్నికాకారములు గల 100 శరముల తోడను, తనను 1000 మంది ఎదుర్కొనినప్పుడు 1000 బాణముల తోడను వారిని కథన రంగమున బలి ఇచ్చెను. ఆ బాణముల దెబ్బకు వారి కరములను, ఆభరణములను చిన్నాభిన్నములాయెను. ధనస్సులు తుత్తునీయములైను. ఆ నిశాచరులందరూ నెత్తురుడుచో నేల కూరిరి. రక్తసిక్తములైన రాక్షసుల కేశములు రణరంగమునంతటను చెల్లాచెదురుగా పడి ఉండెను. అప్పుడు ఆ యుద్ధభూమి దర్భలతో వ్యాప్తమే మహావేదిక వలె ఒప్పారెను. కనురెప్పు పాటలో 1000 కొద్ది రాక్షసులు హతులు కాగా ఆ వన ప్రదేశం అంతయును మాంసకంఠములతో రక్తపు బురదలతో నిండి మిగులు భీతి గొలుపుచో నరకతుల్యమై ఒప్పెను. ఎట్టి వాహనము లేని శ్రీరాముడు ఒక్కడే భయంకర కృత్యములను వరుచునట్టి 14,000 మంది రాక్షస యోధులను అవలీలగా మట్టుబెట్టెను. సమరభూమి యందు అడిగిడిన యోధులలో శతు సంహారకుడైన శ్రీరాముడు, మహారాజుడైన కరుడు, త్రిశిర రాక్షసుడు మాత్రమే మిగిలి ఉండిరి. మిక్కిలి బలశాలురు, సామాన్యులకు లొంగనివారు, భయంకరాకారులు అయిన మిగిలిన రాక్షస వీరులెల్లరూ లక్ష్మణాగ్రజుడైన శ్రీరాముని చేతిలో హతులైరి. కరుడు చూచుచుండగానే మహాబలవంతులైన రాక్షస సైనికులందరూ మిగుల పరాక్రమశాలైన శ్రీరాముని ధాటికి నేల కొరిగిరి. అప్పుడతడు ఒక మహారథమునెక్కి వజ్రపాణి అయిన ఇంద్రుని వలె ఒప్పుచో శ్రీరామునితో యుద్ధమునకు తలపడెను. వాల్మీకి మహర్షి విరచితమే ఆదికవ్యమైన శ్రీమద్ రామాయణ మందలి అరణ్యకాండనందు 26వ సర్గ సంపూర్ణము. జై శ్రీరామ్.
అందరికీ ధన్యవాదములు.